నిజమే, సంతోషం కదండి. నిజంగా మన శత్రువులు అవమానభరితులుగా అయినప్పుడు మనకి ఇంకా దానికంటే కావాల్సింది ఏంటండి? సాతాను కూలిపోతే కదండి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతుండు. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? అయితే దేవుడు ఏమంటుడు, నీ మీద ఎవరైతే పగపట్టి ఉన్నారో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద ఎవరైతే పగపట్టారో వారు అవమానం పాలవుతారంట. దుష్టులు గుడారంలో ఇంకా నిలవరు, నీ జాబ్ దగ్గర నిలవరంట, స్కూల్లో నిలవరంట, కాలేజ్ దగ్గర నిలవడంట, నీ బిజినెస్ దగ్గర నిలవడంట, నీ కొలీగ్స్ మధ్యలో నిలవడంట, మళ్ళీ నీ బంధువుల దగ్గర నిలవడంట, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నిలవడంట. అయితే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. యేసయ్యా, ఎవరైతే నా మీద పగపట్టి ఉన్నారో ఈరోజు, ఎవరైతే ఈరోజు నన్ను అవమానిస్తున్నారో యేసుప్రభా, వారు సిగ్గుపడే విధంగా అవమాన పాలు చేస్తాన్న దేవుడ యేసుప్రభా. ఆ సాతాను గాడు అవమాన పాలు పొందాలేసా. నన్ను సిగ్గుపరచాలనుకుంటున్నాడు, నన్ను అవమానపరచాలనుకుంటున్నాడు, నా ఇంట్లో నిలవాలి, నా కుటుంబంలో నిలవాలని, నా దగ్గర నిలవాలని చూస్తున్న యేసుప్రభా. అయితే నువ్వు ఈ రోజు నుంచి అది విడుదల చేస్తున్నావు. నీకే మహిమ కలుగునుగా. కానీ నమ్ముతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీ పట్ల కార్యం జరిగించబోతుంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతుంది. నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో ఆ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజమండి, నమ్ముతుంటే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మడం వల్ల నీ విశ్వాసాన్ని దేవుడు చూసి నీకు కార్యం జరిగిస్తాడంట, నీకు అద్భుతం జరిగిస్తాడంట. నీ పట్ల ఆలోచనకర్త అండి. దేవుడు ప్రేమగా నిన్ను ఆదరించాలని, ఆదుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. నీ పగవారి ఎదుట నిన్ను సిగ్గుపడనీయను, నీకు ఘనతను, మంచి పేరు నేను తెలియబోతున్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు.